ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ప్రజెంట్ మనము నిన్నటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత ఈరోజు మనం అప్లై చేసిన లెవెల్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయనేసి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దామండి. మీరు గమనించినట్లయితే 24,604 రూపీస్ ఒక సపోర్ట్ గాను 24,675 రెసిస్టెన్స్ గాను మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు లైవ్లోకి వెళ్ళి ఈ లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయో ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి. ఓకే, మనం ఇప్పుడు లెవెల్స్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఈ లెవెల్స్ ఈ యొక్క కింద కనిపిస్తున్న గ్రీన్ కలర్ లైన్ మనం ఏమనుకున్నామండి, సపోర్ట్ అనుకున్నాం. సో ఇది సపోర్ట్. స్టార్ట్ చేద్దామంటే ఒకసారి గమనించండి లెవెల్స్ ఏ విధంగా వర్క్ అయినాయి అనేసి. ఓకే అండి, 14th ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది, సపోర్ట్ని రెస్పెక్ట్ చేసింది, అలాగే రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసింది. రెసిస్టెన్సీ అబోవ్ బ్రేక్అవుట్ అవ్వలేదు, అలాగే సపోర్ట్కి బిలో కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇలా ఎవ్రీడే మనం 1 డే బిఫోరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మన ట్రేడ్ అనేది ఎంత ఈజీ అవుతుందో ఒకసారి గమనించండి. సో వీటి ద్వారా ఆల్మోస్ట్ మనము రాంగ్ ట్రేడ్ పొజిషన్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయండి. సో సబ్జెక్ట్ పరంగా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి ఇది హెల్ప్ అవ్వాలనేసి ఒక సదుద్దేశంతో మనం ఆల్మోస్ట్ ఈ యొక్క సబ్జెక్ట్ని లైవ్లో కూడా ఈ విధంగా క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఎవ్రీడే మనం ఈ విధంగా కొన్ని లెవెల్స్ అయితే అప్లై చేసుకుంటున్నాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ హారిజెంటల్గా గాను, లేదా ట్రెండ్ లైన్ బేస్ మీద, లేదా చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.